చిన్న ఉన్నప్పుడు బల్లే పిక్నిక్ పోదామనో బాలరామాయణం సినిమాకు పోదామనో సర్కస్కు పట్టుకపోతామని మా సార్లు పిల్లలు రేపు మీరు వచ్చేటప్పుడు మనిషికి 5 రూపాయలు తీసుకురండ్రా అని చెప్పేటోళ్ళు. ఇక ఇంటికి పోయి మేము మా అమ్మ నాన్నలతోని అమ్మ నాకు 5 రూపాయలు ఇయ్యు, మా దోస్తుగాళ్ళు అందరూ పోతుండ్రు ఇయ్యమ్మ అని 5 రూపాయలు పట్టుకపోయేటోళ్ళం. వాళ్ళ 5 రూపాయలు ఇవ్వకుంటే ఇల్లు వీకి పందిరేసేటోళ్ళం. గా పైసలు జమ చేసి మా సార్లకి ఇస్తే వాళ్ళు మమ్మల్ని అడిగి తోలుకోయేటోళ్ళు. ఆగో గసొంటి ఇగ్రమే చేసిండు గీ సార్ కూడా. మరి ఆ కథ ఏందో ఏంటండ్రి. చంద్రాలు సారు మళ్ళీ కొత్తిగ్రం ముంగటేసుకున్నాడు. ఎమ్మటే బడి పొరగాన్లు మనిషికి 10 రూపాయలు అమరావతికి కట్నం కింద చదివించుకోవాలి అని ఆర్డర్ వేసింది ఆంధ్ర సర్కార్. లెక్కల పంతులు లెక్కబెట్టి సర్కార్ గల్లెపెట్టెల జమ చేయాలన్నట. ఆంధ్రాల మొత్తం 72 లక్షల మంది చదువుకునే పిల్లగాన్లు, 2,60,000 మంది టీచర్లు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర నుంచి 10 తారీఖు లోపట్లనే 10 రూపాయలు వసూలు చేయాలని షరతు పెట్టింది. బల్పాలు, పోంటీన్లు, పగటిలి, జామకాయలు కొనుక్కునేందుకు ఖర్చు పెడతారు కదా పోరగాన్లు. ఆగో గా పైసలు అమరావతి మహానగరం కోసం చదివించుకోవాలి అన్నట్టు. అట్లనే 15వ తరగతి చదివే కాలేజీ పోరగాన్ల జేబులకు కూడా తూట్లు పెడితే బొచ్చెడు కోట్ల రూపాయలు రాలుతాయి. ఈ ఇటుక పేరుతోని ఇదివరకే ఇటుకలమ్మి కోట్ల రూపాయలు జమ చేసుకుండ్రు. చాలా మందే పైకం నగలు చదివించుకుండ్రు. తెలంగాణ లీడర్లు శాతనైన కాడికి ఇంత ఆసరైండ్రు. అవన్నీ సిమెంట్కు సున్నానికి జాల్తలేవని బడి పిల్లగాన్లిస్తే బందవస్తుగా కట్టిస్తారా అమరావతిని?